ఫ్రంట్ పార్ట్ ఒక్కసారి ఇలా కుట్టి చూడండి. ఈ మెజర్మెంట్స్తో కుడితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. చెస్ట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్లకి మెజర్మెంట్స్ అనేది. ఇలా ముందు నుంచి ఒక 2 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఫిల్ట్ పెడతాం కదా, దానికోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. హైట్ అనేది 2 ఇంచెస్ పెట్టుకోండి. కొంతమంది కోపుగా ఉండడం ఇష్టపడతారు, కొంతమంది అలా ఇష్టపడరు కదా, అందుకే 2 ఇంచెస్ మాత్రమే పెట్టాను. ఇలా మెయిన్ డాట్ ఒక్కటి పెట్టుకున్నామంటే అన్ని డాట్స్ ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక కార్డ్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఫిల్ట్ వేయాలి అని. ఇలా ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. స్మాల్ సైజ్ అండి, 26 నుంచి 32 వరకు వస్తుంది ఈ మెజర్మెంట్ అనేది. ఇలా మెయిన్ డాట్ నుంచి మనం చంక దగ్గర వరకు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిల్ట్ అనేది. ఇలా కాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ స్టిచ్ చేయాలి అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఒక 3 ఇంచెస్ అలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి. సైడ్ది ఉంటుంది కదా, ఈ ఫిల్ట్ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేయరండి, అది మీ ఇష్టం. ఇలా మెయిన్ డాట్ నుంచి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఇంచెస్ అలా గ్యాప్ తీసుకొని స్టిచ్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా. ఇలా ఇంకో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పైనుంచి మనం వేసుకున్నాం అనుకోండి, మనకు ముందు వేసిన డ్రాయింగ్ అనేది మనకు అచ్చు పడిపోతుందండి. మళ్ళీ మనం కొలతలు తీసుకొని వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. చూసారు కదా, మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా పడిందో దానిపైన ఇలా మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్కి డిఫరెన్స్ అనేది ఉండదండి. మనం ఇలా కాకుండా మనం ఎలా నచ్చిన విధంగా వేసుకుంటే మార్కింగ్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. ఇలా తీసుకున్నాం అనుకోండి, 2 బ్లౌజులకి సేమ్ మార్కింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు డ్రాయింగ్ చూసారు కదండి, స్టిచ్చింగ్ కూడా చూడండి. మీరు లాస్ట్ వరకు చూడండి, బ్లౌజ్ అనేది ఎంత బాగా ఫ్రంట్ పార్ట్ కుదిరిందనేది మీకే అర్థమవుతుంది. ఇలా ముందు నుంచి 2 ఇంచెస్ అయినా సరే ఇలా వేలు ప్రకారం అందాద ప్రకారం పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఫ్రంట్ డాట్స్ అనేది. చాలామంది ఇక్కడే తప్పులు చేస్తారు, ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టాలి అసలు చాలామంది కుదరదు అని అంటారు. ఇలా వేసామనుకోండి, ఇలా మధ్యలోకి ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఏ డాట్ వేసినా కానీ ఇలా మెయిన్ డాట్ ఆధారంగా ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా వేసామనుకోండి, ఫ్రంట్ పార్ట్ షేప్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఒక స్టిచ్ వేసామనుకోండి, అది దారం ఎప్పుడు పోతుందో అర్థం కాదు. ఇలా 2 టైమ్స్ కుట్టుకున్నాం అనుకోండి, మంచి గట్టిగా ఉంటుంది. చాలా రోజుల వరకు అసలు కుట్లు అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా చంక భాగం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక 3 ఇంచెస్ అట్లా పెట్టుకోండి. స్మాల్ సైజ్ వాళ్ళకైతే చాలా నీట్గా వస్తుంది. ఇలా సైడ్ది మెయిన్ డాట్ నుంచి ఇలా పట్టుకొని ఇలా క్రాస్లో ఇలా పట్టుకొని ఒక 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచెస్ మెయిన్ డాట్కి గ్యాప్ ఉండేటట్టు ఇలా వేసుకోవాలండి. ఇలా 2 స్టిచెస్ అలా వేసుకుంటే డాట్ మంచిగా గట్టిగా ఎక్కువ రోజుల వరకు కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదండి ఎంత కోపుగా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. ఇలా ఒకసారి కుట్టు చూడండి మెజర్మెంట్స్తో, మీకు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా సెట్ అవుతుందండి. నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకొక బ్లౌజ్ పీస్కి కూడా ఇలా సేమ్ మెజర్మెంట్స్ మనం ముందే డ్రా చేసుకున్నాం కదా, అలా ఎలా డ్రా చేసుకున్నామో దానిపై నుంచి వేసామనుకోండి, 2 బ్లౌజ్లకు అనేది కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. చూసారా, ఇలా మధ్యలోకి రావాలి డాట్ వేస్తే. కొంతమంది టేప్ కొలతలతో చెప్తారండి, అంటే టేప్ కొలతలు కూడా మంచివే, కానీ అందరికీ అర్థం కావు కదా, అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇలా మనం బ్లౌజ్తో ఇలా మెజర్మెంట్స్ తీసుకొని మనము నేర్చుకున్నాం అనుకోండి, మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇట్లా బండ గుర్తులు అంటాం కదా, అలా ఇలా
ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్లకండి. మీకు ఇంకా ఏవైనా బిగ్ సైజ్ బ్లౌజ్లకి మెజర్మెంట్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి, నేను ఇంకొక వీడియో తీస్తాను. ఇలా 4 డాట్స్ అనేటివి మెయిన్ డాట్ ఆధారంగా ఇలా వేసుకోవాలి. ఏం లేదండి, అన్నీ అందాజ ప్రకారం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో. చెస్ట్ కూడా ఆ మధ్యలో చాలా రౌండ్గా మంచిగా నిలబడుతుందండి, ఇలా పడిపోకుండా ఉండదు చెస్ట్ అనేది.